హే గాయస్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. జస్ట్ ఇప్పుడు నేనైతే ఇప్పుడే లేచిన మరి ఇప్పుడు లేచి రెడీ అయ్యి ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాం మేము. సో ఈరోజు బ్లాగ్ అయితే మేము మీకు చెప్పినట్టు మేము గ్రోసరీ అవి తీసుకుంటాం. బట్ ప్రజెంట్ ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి. 2-3 డేస్, 1 వీక్ అయితే అనుకుంటాం మేము కాలేజ్కి వెళ్ళలేదు ఇంకా. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం మేము. అట్లా మేము ఆ కాలేజ్ చూపిస్తాం మీకు, మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాం, బాగా చూపిస్తాం. అంటే కొంతమంది చూపిస్తాం, అందరినీ చూపించలేం, పరిచయం తీసుకోవాల్సి వస్తుంది మా అందరితో. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాం. వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతాం, రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తాం. అక్కడ అన్ని చూపిస్తాం మీకు. ఆఫ్టర్ కాలేజ్ వచ్చి వెళ్తాం మేము గ్రోసరీ తీసుకోవడానికి. సో ఈరోజు ఒక మీకు ఇప్పుడు చెప్పండి, మీకు అయితే తర్వాత తర్వాత చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రెడీ కాలేజ్కి వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. సో గాయస్, కాలేజ్ వచ్చేస్తాము. ఇంకా దగ్గర రాలే, పోతున్నాం. ఏం తినలేదు గాయస్. మాకు నైట్ వీడియో ఎడిటింగ్ చేసి చాలా టైం అయిపోయింది వీడియో ఎడిటింగ్ కోసం. యాక్చువల్లీ 1:30 అట్లా వీడియో స్టార్ట్ చేసాం ఎడిటింగ్కి మేము. సో అది అవుతూ 4:35 అయిపోయింది. ఇంకా వీడియో అప్లోడ్ కోసం టైం తీసుకుంటుంది కదా. అవన్నీ ప్రాసెస్ మధ్యలో మాకు 6 అయిపోయింది అనుకోనికే. 6కి వండుకొని మళ్ళీ నేను లేచిన ఇప్పుడు మళ్ళీ తొందరనే రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్కి పోతున్నా. సో ఫుల్ టైర్డ్ అయిపోయింది నిన్న. ఇంకోటి నైట్ మాత్రం నిద్రలేదు. ఏం కాదు గైస్, మీకంటే ఏం కాదు మాకు. అయితే స్టార్టింగ్లా మా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి అంత తీసుకోవడం టైము. ఇంకా కొంచెం అయితే ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు. సో కాలేజ్ కాడ ఎక్కువ చూపిస్తాను నేను. సో గైస్, కాలేజ్ కాడ వచ్చేస్తాం మేము. ఇప్పుడు కాలేజ్ కావాలి, అవి షూట్ చేయలేము మనం కాలేజ్ లోపల. ఆఫ్టర్ దాకా ఉంటాం కాలేజ్లో. దాంతో మళ్ళీ మేము వెళ్ళిపోతాం. కొంచెం రూమ్ మీకు తెలుసు, రూమ్ సామాన్లు తీసుకోవాలి. సో మళ్ళీ కలుద్దాం అప్పుడు. ఇప్పుడైతే మీకు ఇగో జస్ట్ ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చినాం, పోతున్నాం రూమ్కి, హాస్టల్కి. ఇంకా రూమ్ పోలేదు మేము, ఎందుకంటే రూమ్లో క్లీనింగ్ అవి నడుస్తున్నాయి కాబట్టి. అయిపోయింది అంటే క్లీనింగ్ మొత్తం అయిపోయింది. జస్ట్ ఇప్పుడే కాల్ వచ్చింది నాకు, క్లీనింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మేము హాస్టల్కి వెళ్ళి లగేజ్ తీసుకొని వెళ్తాం అడిగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ తీసుకొని లగేజ్ పెట్టేసినాక దాని తర్వాత పోయి మేము గ్రోసరీ తీసుకుంటాం. మీకు చెప్పినాం కదా, నేను తీసుకోలేదు మేము. మాకు చెప్పినాం, మీకు ఎక్స్ట్రా బ్లాగ్లో చెప్పినాం మేము. సో ఆ ప్రాబ్లం వల్ల తీసుకోలేదు గ్రోసరీ. సో ఇప్పుడైతే వెళ్తాం హాస్టల్కి. కొంచెం చిన్నగా ఫుల్ టైర్డ్గా ఉన్నాం మేము. సో ఏం తినలేదు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము. డైరెక్ట్ లేచి కాలేజ్కి వెళ్ళిపోయినాం. లేట్ అయింది కాలేజ్, నైట్ ఎడిటింగ్ వల్ల లేట్ అయింది. సో ఇప్పుడు రూమ్కి హాస్టల్కి వెళ్ళి కొంచెం చిన్న ఒంటే తిని దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి లగేజ్ తీసుకొని అలా లగేజ్ పెట్టేసి పోయి ఫ్యాను కొంచెం చిన్న చిన్న గ్రోసరీ 2 days గ్రోసరీ తీసుకొని మీకు చూపిస్తాం కానీ. సో ఇప్పుడైతే వెళ్తున్నాం హాస్టల్కి. మనీగాడు ఇంకా మా ఫ్రెండ్ బస్ ఎక్కింది కానీ ఆడు ఉన్నాడు. సో మీ అందరికీ మా ఫేస్ తెలుసు కానీ మా నేమ్ తెలియదు. సో మా బ్లాగ్ తెలిసి మేము చెప్పలేదు. నా పేరు గణేష్, ఇన్న పేరు నేను చెప్పిన అభిలాష్, ఇంకా అతని పేరు మణిగంట. సో ఇప్పుడైతే హాస్టల్కి వెళ్తున్నాం. హాస్టల్కి వెళ్ళి మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత మళ్ళీ లగేజ్ తీసుకొని పోయేటప్పుడు మీకు అవి చూపిస్తాం. మేము లగేజ్ తీసుకొని తీస్తామో బ్లాగ్, ఎందుకంటే లగేజ్ చాలా ఎక్కువ ఉంది మాది. సో ట్రై చేస్తాం మ్యాక్స్ తీయడానికి. దాని తర్వాత లగేజ్ పెట్టేసినాక మేము గ్రోసరీస్ అవన్నీ పక్కా చూపిస్తాం మీకు. ఇంకోటి ఈరోజు మీకు చెప్తాను నేను ఇప్పుడు. కొంచెం ముందరకు పోయినాక ఒక చిన్న సస్పెన్స్ ఉంది మీకు ఈరోజు, అది చెప్తాం మీకు. ఇంకా రేపు సండే ఉంది, రేపు ఇక్కడ పోదాం. రేపు అడ్వెంచర్ క్యాప్చర్ చేద్దాం, పోదాం అంటారు. ఇక్కడ పోయి చూపిద్దాం గర్ల్స్. మనం ప్లాన్ చేద్దాం, నైట్ ప్లాన్ చేద్దాం మనం. సో గైస్, రేపైతే ఇక్కడ సండే కదా, రేపు మా కాలేజ్ కూడా సండే కాబట్టి ఎక్కడ పోయి మంచిగా ట్రిప్ చిన్నగా ఇక్కడే హైదరాబాద్లో ఎక్కడ పోయి చూపిస్తాం మీకు ఏమైనా. సో ఇప్పుడైతే హాస్టల్కి వెళ్తున్నాం, ఇక మళ్ళీ కలుద్దాం రూమ్ కాడ. సో బాయ్ గైస్. సో గైస్, ఇగో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, నేను అభిలాష్ ఇద్దరం వెళ్తున్నాం గ్రోసరీ తీసుకోవడానికి, రూమ్ గ్రోసరీ సామాన్ల కోసం. మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మేము సికింద్రాబాద్ ఓన్లీ కాలేజ్కి వస్తాం, తిరిగినాం. బట్ మాకు షాప్స్ అన్ని ఐడియా లేవు. ఇప్పుడు వెతకాలి, షాప్స్ అన్ని వెతకాలి. మాకు ఇప్పుడు ఫ్యాన్ కావాలి, లైట్స్ కావాలి. ఇంకా డిమార్ట్లో పోయినాక మిగతా సామాన్లు డిమార్ట్ దొరుకుతాయి, కానీ ఇప్పుడు మాకు కావాల్సింది ఫ్యాన్ మెయిన్లీ, ఇంకా లైట్స్. అవైతే మేము షాప్ వెతుకుతాం. అవి చూస్తారు మీరు. మా కెమెరామెన్ హిదాయత్ తీస్తాడు మాది. సో చూడండి మా కష్టాలు, మేము తిరుగుడు.
సో గాయస్ మన మధ్య ఇగో అన్నీ తీసుకున్నాం. ఫ్యాన్ అయిపోయింది మనది, గ్రోసరీ కూడా అయిపోయింది. అది మన లూఫీ తీసుకుని పోతున్నాడు మన కెమెరామ్యాన్. సో వాడు మన బ్లాగ్లో హిట్ అండ్ వాడు ఎప్పుడే రాడు ముందుకి, కెమెరా ముందుకు ఇప్పుడే రాడు, అక్కడ టైం ఉంది మనకి రావడానికి. సో స్టార్టింగ్ కాబట్టి మనకి వస్తాడు వాడు కూడా. ఇప్పుడైతే మనం ఒక్కటే ఉండిపోయింది మనకి. సో మన రైస్ పెట్టడానికి ఒక చిన్న బౌల్ ఉండిపోయింది, అది తీసుకుందాం. మనతో బడ్జెట్ అయిపోయింది, ఉన్న మనీ బడ్జెట్ అయిపోయింది మనతో. సో మనకు కావాల్సిన అయితే వచ్చేసింది ఇలా మన బడ్జెట్లో. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్యాన్ ఫిట్టింగ్ చేస్తాం, ఇంకా మా అన్ని సామాన్ అక్కడ పెట్టేస్తాం, లగేజ్ కూడా తెచ్చి పెట్టేస్తాం ఈరోజు. నాకు తెలిసినంత కాడికి ఈరోజు నైట్ కూడా మేము హాస్టల్లో ఉండాలనుకుంటా. చూస్తాం, ఒకవేళ మాకు అయితే వచ్చేస్తాం రూమ్కి, లేదంటే హాస్టల్లో ఉంటాం. ఇంకా రేపు అయితే కన్ఫర్మ్గా వచ్చేస్తాం, సండే రోజు వచ్చేస్తాం కన్ఫర్మ్గా. ఇంకా పోతున్నాడు, మనకి ఫోన్ చేసినాం, రూమ్ కాడికి రమ్మని చెప్పినాం. వాడు హాస్టల్లో ఉన్నాడు, మేము వెళ్తున్నాం ఆడికి వస్తాడు. ఫోన్ చేసాం జస్ట్ ఇప్పుడు దానికి. అడిగే మీకు ఇంకా రూమ్ కాడ పోయినాక మీకు వీడియో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది, సో వీడియో కూడా తీయలేకపోతున్నాను నేను. ఇంకా లగేజ్ కూడా ఇచ్చాను, చాలా చేతి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు పట్టుకున్నాం మొత్తం ఒక్కలే. సో అడిగే మీకు మళ్ళీ స్టార్ట్ చేసాడు నేను. గాయస్ ఇప్పుడైతే మేము వచ్చేసినాం రూమ్ దగ్గరికి, సామాన్ తీసుకొచ్చినాం. మైగా కూడా వచ్చేసిండు. ఫ్యాన్ పట్టుకుని రాగానే ఆడికి వెళ్ళి మోసుకొచ్చింది మేము, నేను అభిగాడు ఇదాయతు, మేము ముగ్గురం కలిసి షాపింగ్ చేసి అన్ని మోసుకొచ్చినాము. ఈ అయ్యా మోతో సౌకర్యమో వచ్చిండు ఇప్పుడే రూమ్కి వెళ్ళి, హాస్టల్కి వెళ్ళి వచ్చిండు. వీళ్ళు మోసుకొచ్చేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చినా పట్టుకోలేదు, సాయం చేసిన అలా నా పాటు కూడా ఉంది అంతే. వద్దు మాటలు మనకి పంప లేట్ అవుతుంది. ఇంకా ఇట్లా మాట్లాడి వేస్ట్ గాయస్. ఇంకా మేము రూమ్ కాడికి అయితే వెళ్తున్నాం. సో గాయస్ ఇక మేము రూమ్కి అయితే వచ్చేసినాం, ఇంకా సామాన్ లోపల పెట్టేసినాం. చాలా టైర్డ్ అయిపోయినాం మేమైతే, చేతులు బరువు అయిపోయినా మాకు. సో సరే గాయస్ ఇక రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఇది మా ఎంటర్ కాగానే ఒక చిన్న లివింగ్ రూమ్. ఇది మీకు చూపించిన ఆల్రెడీ మీకు పోయిన బ్లాగ్లా, బట్ మళ్ళీ ఒకసారి లైటింగ్ వచ్చినా చూపిస్తున్నాం మీకు. సో ఇది మా హాల్లో లైట్ వచ్చేసింది. ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేస్తాం. ఇంకా మా కిచెన్ కూడా లైట్ వచ్చేసింది సఫిషియంట్. ఇప్పుడు మాకైతే సఫిషియంట్ వాటర్ లేదు కాబట్టి ఉదయం మాకు డ్రమ్ పెట్టిర్రు, ఒక 2 days 3 days దీనిలో అడ్జస్ట్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ తెచ్చుకోలేదు, ఇప్పుడు ఏం వండుకోలేదు, ఫిల్టర్ తినాలా లేకపోతే పండుకోవాలి అంతే, ఏం చేయలేదు మనం. మనకు స్నానాలు చేస్తారు కదా, డ్రమ్ అయితే పెట్టిరు, మనకైతే ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. సో ఇప్పుడైతే అన్నీ వచ్చేసాం. ఇంకా ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ చేయాలి, ఫ్యాన్ ఫిట్టింగ్ చేసి దాని తర్వాత మేము హాస్టల్కి వెళ్ళి తింటాం. ఇప్పుడు ఇక్కడైతే తిండికి మేము తెచ్చుకోలేదు, ఓన్లీ గ్రోసరీ. అంటే గ్రోసరీ అంటే మేము డే నీడ్స్ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం అంతే. ఇంకా మనకు కావాల్సిన నీడ్స్ డిమార్ట్స్ నీడ్స్ ఏం తీసుకోలేదు, చిన్న చిన్నవి ఇంకా చూపించిన మా వీడియోలో. ఇప్పుడైతే ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేసి దాని తర్వాత కొంచెం హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంచెం బాగా రెస్ట్ తీసుకొని దాని తర్వాత వెళ్తాం మేము. మీకు చెప్పిన కదా, సో ఆ సస్పెన్స్ ఏదో అప్పుడు క్లియర్ చేస్తాం మీకు. సో గైస్ ఇప్పుడు ఫ్యాన్ ఫిట్టింగ్ చేద్దాం, కొంచెం ఫ్యాన్ అన్బాక్సింగ్ చేద్దాం. సో గాయస్ ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు టచ్అప్ ఇస్తుండు, ఆ టచ్అప్ అయిపోతే మన ఫ్యాన్ ఫిట్టింగ్ అయిపోయినట్టే. చూడండి, అదే కొంచెం ఉంది, కొంచెం ప్రాసెస్ ఉంది, అది అయిపోతే అయిపోయినట్టే. ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. చూడండి గాయస్ ఫ్యాన్ తిరుగుతుంది మరి. ఇక ఇప్పటి నుంచి మేము గ్రూప్ చేంజ్ చేసుకుంటాం, ఎలక్ట్రీషియన్ గ్రూప్ ITI తీసుకుంటాం ఇక మేము. మీరు ఒక్క నిమిషం ఫ్యాన్ చూస్తున్నాడు, అది మామూలు స్పీడ్ తిరుగుతలేదు ఫ్యాన్ అయితే, గాలి అయితే మస్తు వస్తుంది. బాబా మాట్లాడు. ఓ అరే బా ఓ అయ్యా
జరుగుతుంది జరుగుతుంది. చలో ఇంకా గైస్ మీకు ఇడికి వెళ్ళిపోతాం ఇంకా కొంచెం బయటకి ముడిపోతుంది ఇప్పుడే చాలా ఉంది. చెప్పాలంటే ఈరోజు ఈరోజు ఫ్యాన్ ఫిట్టింగ్ చూడండి, ఫ్యాన్ ఫిట్టింగ్ అయిపోయింది. షిఫ్టింగ్ ఈరోజు అనుకున్నాం కానీ కొంచెం అటు ఇటు అవుతుంది. షిఫ్టింగ్ అయితే ఈరోజు కాదు, రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ వచ్చేస్తాం షిఫ్టింగ్కి. రేపు మార్నింగ్ వచ్చి అంతా క్లీన్ చేసేది కూడా అప్పుడు మీకు ఒక బ్లాగ్లో చూపిస్తాం. మొత్తం సెటప్ అయినాక మీకు మళ్ళీ ఒక బ్లాగ్ పెడతాం, చూస్తే మంచి పర్సన్ అయిపోతుంది, మస్తు అనిపిస్తుంది. ఫ్యాన్ అయితే ఫిట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇక మా సామాన్ ఒకటి తెచ్చుకొని ఫిట్టింగ్ చేసి పెట్టినామంటే రూమ్ సెట్. సో ఇప్పుడైతే ఇడికి వెళ్ళి ఏమవుతున్నాం పోయి బయట ఒకవేళ అయితే చూపిస్తాం మీకు, లేకుంటే డైరెక్ట్ మీకు సస్పెన్స్ ఏమో చూపిస్తాం. లెట్స్ గెట్స్ అండ్ వాచ్. బాయ్ బాయ్. సో గైస్ ఇగో టైం ఏమో నైట్ 12:30 అట్లా అవుతుంది. మనీగాడు లేపి తిందామన్నాడు. సో యాక్చువల్గా ఈ ప్లాన్ మొత్తం మాదే. వానికి యాక్చువల్లీ ఈవినింగ్ వానికి తినకుండా చేసినాం మేమే, హాస్టల్ ఫుడ్ కూడా లేకుండా చేసినాం. వానికి ఏమంటే నైట్ తినకుండా ఈవినింగ్ తినకుంటే వానికి నైట్ పక్క ఆకలిస్తుంది, ఇది మాకు తెలుసు. సో దట్ మేము వానికి నైట్ తినకుండా చేసినాం. ఇప్పుడు వాడు ఫుల్ ఆకలిస్తుందని చెప్పి లేపిన మమ్మల్ని. బాగానే ఒకడవుతుంది. యాక్చువల్గా మీకు అందరికీ సస్పెన్స్ చెప్పినా కదా ఆ ప్రాంక్ అని. యాక్చువల్గా ప్రాంక్ అభిగాని మీద చెప్పినా కానీ అది అభిగాని మీద కాదు, ఆ ప్రాంక్ మనీగాని మీద. సో అది మాకు తెలియకూడదని చెప్పి అట్లా వేసినాం మేము. అభిగానికి పట్టుకొని టైట్ ఉండి అనుకున్నాడు. సో ఇప్పుడు మేమైతే వాడు తినగానే చదువుతున్నాము. వాళ్ళిద్దరు ముందర నడుస్తుర్రు, చూపిస్తానండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ముందర నడుస్తుర్రు, నేను ఇంకా మెల్లగా మాట్లాడుతున్నా. వాళ్ళకి తెలియదు వంట, కొంచెం జూమ్ చేసినా మీకు. సో ఇప్పుడు ఇప్పుడైతే మనం ప్రాంక్ చేస్తున్నాం. ఈ దారిలోనే ఒక 100 ప్లేస్ ఉంటుంది, ఆడ మేము ప్రాంక్ చేస్తాం. అప్పుడు అదైనా తినిపోతాం. ఇంకా మీకు చూపిస్తానండి, కొంచెం కూడా కట్ చేసిన వీడియో మీకు. 100 ప్లేస్ కాడ పోయినాక కొంచెం లాంగ్ ఉంది, అడిగి పోయినాక మీకు వీడియో ఆన్ చేస్తా. ఫుల్ ఫన్ ఉంటుంది మీకు ఈరోజు, చూడండి మీరు. గాయస్ మనీ అడిగితే ఫోన్ మాట్లాడుతున్నాడు. జస్ట్ ఆడ ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను చెప్పినా కదా మన ప్రాంక్ అని, ఇది హార్డెస్ట్ ప్లేస్. ఇంకా ఇక్కడ ప్రాంక్ చేస్తాం, చిన్న ప్రాంక్ చేస్తాం. నాకు గజ్జల సౌండ్ వినిపిస్తుందని సంథింగ్ ఏదో ఒకటి చెప్పి తొందరగా కంప్లీట్ చేయాలి. మాకు కూడా భయం వేస్తుంది. పోలీసులు వస్తే మాత్రం మమ్మల్ని బాగా గుమ్ముతారు. ఇడికే 2 సార్లు దొరికినాం మేము, అంటే బయట కూర్చున్నందుకు మమ్మల్ని తిట్టిరు బాగానే. అయినా మేము మీకోసం అని తీయాలని చెప్పి తీసుకున్నాము బ్లాగ్స్. సో ఇప్పుడైతే మరి సో ఇప్పుడైతే వాళ్ళ ప్లాన్ చేస్తున్నాం. మనీ నడుస్తుంటాం, ప్లాన్ స్టార్ట్ చేస్తాం. అయితే స్టార్ట్ అరే పోవాలి, తిన్నావా అంటూ ఆకలేదు వస్తున్నాను నేను. తినడం కూడా చేసి మనం తీసుకుంటున్నాం. ఎప్పుడు ఈ ప్లేస్కి వచ్చినా ఏదో ఒకటి ఉంటుందా, చెప్తూనే ఉంటా వద్దాం. ఏమైంది పోంపా, ఇట్లా చక్కగా వెళ్తే వస్తుంది. ఎందుకు ఆగిన ఏ సౌండ్ లేదు అని అడుగు. అలాగా సౌండ్ వస్తుందా నాకు సౌండ్ వస్తుంది. ఆడిన వీడియో తీస్తుండ్రు సంథింగ్ సౌండ్ అంటే. సౌండ్ వస్తుంది బాగా చూపించాలి వాళ్ళకి కూడా. అరే అరే గజ్జల సౌండ్ వస్తుంది నాకు ముందే భయం, కానీ చిత్రకలు చెప్పు భయం సస్తా. నేను చెప్తున్నా నాకు పడుతుంది, నాకు ఫుల్ భయం వేస్తుంది. ఏ పోంపా 2 నిమిషాలు రోడ్డుకి వస్తాం. ఇంకా 100 ఉంది ప్లేస్. మొత్తం లైట్ కూడా లేవు ముందర. ఫోన్ లైట్ ఉంది అక్కడ పెట్టుకొని పోవచ్చు. ఇందుగా నైట్ కూడా తీసుకోవాలి మొత్తం. సరే ఇట్లా పోదా, ఇట్లా ఇంకా దగ్గర ఓ పని చేయమ్మా, సౌండ్ చూసుడు ఏందిరా. పోంపా ఆకలి అవుతుంది, అన్నం తిన కూడా చేసి ఇప్పుడు సౌండ్ వైట్ వైట్ సైడ్ లో దొరకదు. వైట్ వైట్ ఇయ్య అంటారు నైట్ కూడా ఇట్లా చేస్తాను. కాని మీద అప్లికేషన్ తీసుకొస్తే అయిపోతాయి. నువ్వు నా మీద ఎందుకు గుర్తు, నాకు ముందే నీకు చెప్పిన ఆ ప్రాంక్ ఏం లేదు వాడి మీద. నాకు భయం వేస్తుంది వల్ల మొత్తం. వద్దు నైట్ కూడా ఇట్లా పోదాం శ్మశానం రాడా, శ్మశానం కానీ ఓ గియ్యే వద్దంటారు. శ్మశానం కాదాడ, అర్థమైందా?
ఇది పక్క ఈ పక్క పక్క శ్మశానం పోతాను. అరే శ్మశానం అయితే 5 నిమిషాలు దాటేసి వెళ్ళిపోవచ్చు. ఆకలి అవుతుంది. ఆకలి మీద నాకు భయం కూడా తెలుస్తుంది. సప్పండి వెళ్ళిపోతుంది. నాకు అర్థం ఉంది. అది దాడదాం, ఇది ఒక్క దాడితే సారీ ఏముంది బేడా, నువ్వు అట్లకి వస్తున్నావు? ప్రాంక్. ఏం ప్రాంక్ రా? అబ్బిగా ప్రాంక్ అయిపోయింది చేస్తాం. అయ్యా పా ఉసిరి మంచిగా అయినావు నువ్వు నాకు. అమ్మా ఇప్పుడు గుండె ఎట్లా కొట్టుకుంటుంది తెలుసా? మరి పోతట్టున్నా నేను. ఏ చల్ నడువే. అలా కొంచెం కూల్ కూల్. ఏం కూల్ రా, సస్తారా నాయన దయ్యము ఏంది కథ? అసలు పోలీసులు వస్తారు మళ్ళీ లేపు మాలు గుమ్ముకుంటారు మనల్ని. ఇప్పటికే 2 సార్లు దొరికినావు. అవునా ఏం ప్రాంక్ రా? నేనే దొరికినా రా ప్రాంక్ చేసేందుకు. నేను ప్లాన్ చేసి నాకే బొక్క పెట్టినావు. సో గైస్ సో క్లోజ్ గైస్ మనోడు గైస్ సీరియస్ అయిపోయాడు. ప్రాంక్ అయితే బాగానే అయింది. యాక్చువల్గా అది అంత అనిపించలేదు నాకు కూడా ప్రాంక్. బట్ లాస్ట్ వాడు ఏదైతే ఉడికొచ్చిండు ఆడ ఫుల్ నాకు కూడా భయం ఇచ్చిన ఆడ వాడు ఉడికొచ్చిన విధానం చూసి. యాక్చువల్ చెప్పాలంటే ఉరికి రాకపోతే ఈడే ఊరికి వచ్చినా ఊరికోసరికి నేను ఊరికి వచ్చిన నాకే అర్థం కాలేదు ఎందుకు ఊరికి వచ్చిన. సో గైస్ పోలీసులు కానీ ఉండేది అరిపోయినా నిజం చెప్తా, మస్తు భయమైంది. సో గైస్ పోలీసులు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఇక్కడికి 2 సార్లు దొరికినాం మేము. మళ్ళీ దొరికితే మనం మమ్మల్ని బాగా వేసుకుంటారు. ఇప్పుడు ఉరుకుదామని నాకు చదవన అయితే దొరుకుతుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే మంచి బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాం కాబట్టి అంత మంచిగా అనిపించలే నాకు. ఇది నాకు కూడా ప్రాంక్ లాగా అనిపించలే. బట్ వీడు లాస్ట్ మూమెంట్లో అది ఉరుకుచ్చిండు ఆడ. ప్రాంక్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకా వాడు బాగా బెదురుకున్నాడు. ఇంక బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక దయ్యం అంటే చాలా భయం. ఇంకోటి ఈ రూట్కి వాడు సాయంత్రం పూట కూడా కొంచెం భయపడతాడు. మేము ఉంటే భయపడాడు. ఇప్పుడు కూడా అదే దయ్యంతో వచ్చినాడు కానీ ఇంకా మేమే బెదిరించినాం అన్నీ. ఇంకా అది సక్సెస్ఫుల్ అయిపోయింది. సో 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 గైస్ ఇక మాకు ఫుల్ ఆకలిస్తుందంట. పోయి వండుతాం అనుకో ఇప్పుడు మేము అని. మాకు ఆకలిస్తుందంట. పోయి తింటాం ఇప్పుడు. తిని వచ్చి అనుకుంటాం ఇంకా వచ్చుడేమో కానీ ఇప్పుడు ఆకలి అవుతుంది. కానీ ఆకలి పోదు గాయస్తుంది అని చెప్పాలంటే ఎంత భయం ఉన్న ఆకలి ఇప్పుడు సీరియస్గా మళ్ళీ ఇప్పుడు నామినేడు. ఇదే మా మామూలు క్వాలిటీ. చాలా మంచివాడు, ఇంకా చాలా అమాయకుడు. అందుకే వాడు ప్లాన్ చేసాం బ్యాంకు. అబ్బిగాడు అంటే వాడు బెదిరికోడు గైస్. ఫస్ట్ వాడు డైరెక్ట్ ఉండి ఏది చూసుకుందాం పా అని చెప్తాడు. దయ్యం వచ్చిందేమో అని చూసుకుందామని చెప్తాడు. సో అందుకే వాడు ప్రాంక్ కాదని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి అందుకే వీడిని తెలుసు అది కూడా వాడు బెదిరికోడు అని చెప్పి. అందుకే వీడు ఎక్సైట్మెంట్ అయ్యాడు. ఇంకా ఆ ప్రాంక్ నా మీదే ఉల్టా అవుతుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అందుకే అనుకున్నాడు బెదిరికోడు కానీ భయపెట్టి మస్తు ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరు కూడా ఫన్ ఉంటుంది అనుకున్నా. కానీ నాకేమో రేపు తిప్పి నా మీదే వస్తారు. ఇది నేను అసలు అస్సలు ఉంచాలని. సో గైస్ ఇప్పుడు ఏడికే పోలీసులు ఎప్పుడో సంగతి చూడండి. ఎవ్వరు లేడా అక్కడ ఒకసారి అక్కడ ఆడవాడు ఎవ్వరు లేరు ఈ టైంలో మేము బ్లాగ్ తీస్తున్నాం మీకోసం. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ ఎవరు కూర్చోకూడదు సార్. బయట కూడా పర్మిషన్ లేదు పోలీసులు. వీడికి నైట్ మొత్తం పెట్రోలింగ్ ఉంటుంది ఈ రూట్లో. ఇంకా సికింద్రాబాద్ మెయిన్ ఏరియా కాబట్టి మొత్తం పెట్రోలింగ్ ఉంటుంది. సో ఇది రైల్వేస్ ఏరియా. అంటే పోలీసులు అందరూ అంటే ఈ మోస్ట్లీ అందరు పోలీసులు ఉంటారు ఏరియాలో. అందుకే ఎక్కువ బయట ఉండకూడదు. అది దొరికితే బాగా సీరియస్ అవుతారు వాళ్ళు. మమ్మల్ని వార్నింగ్ ఇచ్చారు. లాగులు వరగొడతారు. సో వీడికి 2 సార్లు మాకు వార్నింగ్ ఇచ్చారు. మాకు 3వ సార్లు దొరికితే మాకు బాగుండదు. పోయి సైలెంట్గా పోయి తిని వచ్చేసి ఆడే బ్లాగ్ ఎండ్ చేసేస్తాం. ఇంకా దాని తర్వాత ఇక ప్రాంక్ అయితే మేము అనుకుంటున్నాం కొంచెం అయింది, కొంచెం సక్సెస్ అయిందని. ఇక మీరు కామెంట్ చేసి చెప్పండి మాకు ఎట్లుండే ప్రాంక్ అని. ఇంకా మీరు వీడియోలో చూడండి ఒకసారి ఎట్లా ఉరికిండో మీకు కూడా తెలుస్తుంది. సో నేను ఉరకపోతే సీడే ఉరిపించిన నేను భయపడలేను. ఐ ఫీల్ నాకు అట్లా అదే అదే అంటారు. నాకు ఇప్పుడు దయ్యం భయం కంటే పొదుగు భయం మాటలు వస్తున్నాయి నాకు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు గుమ్తారని. సో అందుకే మేము మాట అక్కడ వస్తున్నా. ఎప్పుడు ఏదైతే వస్తుంది నాకు భయం నాకుంది. సో గైస్ వాళ్ళు వచ్చే కంటే ముందు మేమే పోయి తిని వచ్చేసానంటే అనుకుంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ మాకు ఎడిటింగ్ కూడా వర్క్ ఉంది. సో మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో. ఇంకా రేపు సండే కాబట్టి మీకు ఏదో ఒకటి మార్నింగ్ ఇప్పుడు థింక్ చేసి అంత ఒప్పుకోలేదు. మార్నింగ్ చేసి థింక్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, బ్లాగ్ తీద్దాం ఏదో ఒకటి మంచిది.
బయటకు పోయి తీద్దాం, లేకుంటే ఇక్కడనే ఒకటి బ్లాగ్ తీద్దాం. మళ్ళీ మండే కాలేజ్కి ఉంటుంది కాబట్టి చూద్దాం, ఏదో ఒకటి చూద్దాం. చెప్తా ఇసుడులో నమ్మకం మాకు పాము అయ్యారు. సో గైస్ ఇప్పటికైతే మేము తినొచ్చి అనుకుంటాం గైస్. చాలా లేట్ అయింది, ఇటుకే ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. ఈ ఉరుకుడికి అయితే బోరింగ్ అయిపోయింది మాకు. ఇంకెక్కువ ఆకలి అవుతుంది నాకు. ఏం చెప్పాడు తినిపిస్తాను ఏం లేదు గైస్, అంత బడ్జెట్ లేదు, ఉన్న పైసలు 300-400 ఉన్నాయి, దాని ఏమో తినిపిస్తుంది ఒకటి. సో గైస్ ఇక పోయి తిని వచ్చి మేము అనుకుంటాం గైస్, మేము అడిగిపోయి మేము చూపిస్తాం రోడ్డు కాడికి. సో ఇప్పటికైతే సో గైస్ మేమైతే వచ్చేసినాం తిన్నికే, ఆర్డర్ వేసి ఇచ్చినాం, 3 తీసుకున్నాం. సో గైస్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ వచ్చింది, మన అప్పుడే స్టార్ట్ కూడా వేసిండు మనోడు తినడం. A few moments later. సో గైస్ మేమైతే ఇప్పుడు తినేసినాం. ఇక తిని మాకు అట్లా నిండిపోయింది. ఇప్పుడైతే ఫుల్ నిద్ర వస్తుంది, ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. అర్థం కావచ్చు, మంచిగా నిద్ర వస్తుంది. సో ఫుల్ అయితే నిద్ర వస్తుంది, నాకు కళ్ళు మూసుకోతున్నాయి. ఇక బ్లూసీ కాడ కూడా చాలా అనుకున్నాం, కానీ ఇప్పుడు అంత ఓపిక చాలా లేదు. పోయి అంటే ఇంకా పొద్దున్న లేస్తాం, ఇంకా వీడియో కూడా ఎడిట్ చేయాలి మేము. సో మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో. ఇంతటికి ఈ బ్లాగ్ ఏం చేస్తున్నా, టాటా బై బై, సీ యూ.